Hello friends, welcome back to our channel. Please like my video, subscribe to my channel. Like చేసినప్పుడు అయిపోతుంది మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. సమ్మర్లో గులాబీలు, అలాగే మల్లె పువ్వులు, కనకంబరాలు, అలాగే మన గార్డెన్లో ఏ పువ్వులున్నా గుత్తులుగా పూయాలంటే ఈ ఫర్టిలైజర్ అయితే ఇవ్వండి. ఇది వచ్చేసి నేను ఒక బెల్లం ముక్క తీసుకున్నాను, ఇంత క్వాంటిటీ. అలాగే ఎగ్ షెల్స్ తీసుకుంటున్నాను. అప్పటికప్పుడు ఎగ్ ఆమ్లెట్ వేసుకున్నవే తీసుకోవాలి. ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అయితే ఇందులో బనానా తొక్కనైతే బనానా బాగా పండుబండిన అరటి పండును కూడా కలపొచ్చు. నేనైతే అప్పటికప్పుడు వేసుకున్న ఎగ్ సోనా అనేది కూడా ఇందులో బాగా స్మాష్ చేస్తున్నాను ఈ బెల్లంతో పాటు. వాటర్ వచ్చేసి అయితే బియ్యం కడిగిన వాటరు. చాలా అంటే సమ్మర్లో ఇది చాలా హెల్ప్ అవుతుంది, మొక్కలకు చాలా హెల్ప్ చేస్తుంది, సాయిల్ని గుల్లగా చేస్తుంది, అధికంగా పోషకాలు అయితే అందుతాయి. ఇందులో కాల్షియం, ఐరన్ అయితే ఉంటుంది. ఎగ్గులో కాల్షియం, బెల్లంలో ఐరన్, మళ్ళీ ఇది బియ్యం కడిగిన వాటర్లో పోషకాలు, ప్రోటీన్స్ కూడా మొక్కలకు అందుతాయి. ఇందులో మంచి సాయిల్ని గుల్లగా చేసి మొక్కల్ని తాజాగా చేస్తాయి. ఎప్పుడైనా సాయిల్ గుల్లగా ఉంటేనే మొక్క హెల్తీగా ఉంటుంది. సాయిల్ అనేది ఇప్పుడు గట్టిగా పడ్డదనుకో మొక్క చనిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సాయిల్ని గుల్లపరిచే ఈ బియ్యం కడిగిన వాటర్ చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడైతే ఇవన్నీ కూడా నేను ఒక 1 అవర్ బెల్లం అందులో వేసి అది స్మాష్ చేసి అయితే బెల్లం కరిగినంత వరకు అయితే ఇందులో ఉంచేసి ఇంకా మొక్కలకైతే ఇస్తున్నాను. ఇదన్నీ మొక్కలకు మన గార్డెన్లో ప్రతి ఒక్క మొక్కలకి ఇవ్వచ్చు. ఎందుకంటే సాయిల్కి చాలా తేమను అందించే ఫర్టిలైజర్ అని చెప్పొచ్చు ఇదైతే. ఇక్కడ చూడండి మల్లె మొక్కలు ఇవన్నీ కూడా మొన్నటి వరకు నేను ఊరెళ్ళి వచ్చేసరికి అన్నీ ఇందులో తోటకూర మొక్కలు అన్నీ మొలకెత్తినాయి కదా, అవన్నీ తీసేశాక ఇంకైతే వాటరింగ్ అయితే ఇలా చేయడం జరుగుతుంది. అసలు నిజం చెప్పాలంటే ఈ ఎండలకి మొక్కల కంటే కూడా మొక్కల్లో ఉండే టబ్స్ కూడా ఎండకి చాలా ఇదైపోతున్నాయి. కొన్ని అయితే పగిలిపోయినాయి కూడా. ఈ సంవత్సరం అయితే ఇవి దాదాపు 8 years కంప్లీట్ అయింది నా గార్డెన్ మొక్కలు పెట్టిన ఈ టబ్స్ అయితే. నిజానికి చాలామంది అదే బ్యాగ్స్ వాడుతూ ఉంటారు కదా, బ్యాగ్స్ కంటే ఈ టబ్లే బెటర్. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ వచ్చినాయి. అదైతే గ్రో బ్యాగ్స్ అయితే ఇన్ని సంవత్సరాలు అయితే రావు. మళ్ళీ ఈసారి అయితే నేను చేంజ్ చేయాల్సి వస్తుంది 8 సంవత్సరాల తర్వాత. ఇలా అయితే అన్ని మొక్కలకైతే ఇస్తున్నాను. ఇది బియ్యం కడిగిన వాటర్ అయితే నేను రోజు ఇస్తున్నాను ఈ సమ్మర్లో మట్టుకి. ఏ రోజు కూడా నేనైతే స్కిప్ చేయట్లేదు. ప్రతిరోజు నా కుకింగ్లోకి వచ్చిన వాటర్ అయితే ఖచ్చితంగా స్టోర్ చేసేసుకొని మొక్కలకైతే ఇవ్వడం జరుగుతుంది. నేను కింద ఫస్ట్ ఫ్లోర్ నుంచి అయినా పైకి తీసుకొచ్చి అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఎందుకంటే అంత ఉపయోగం ఉంటుంది మొక్కలకి. మీరే చూస్తారు. నేను వచ్చి 2 days అయింది. 2 daysలో మొక్కలకి ఎంత చేంజ్ వచ్చిందో. వచ్చిన దగ్గర నుంచి నేను ఏదో ఒక ఫర్టిలైజర్ అయితే ఇస్తూనే ఉన్నాను. ఇవ్వడం వల్ల ఇక్కడ చూడండి కొంచెం పూత కూడా స్టార్ట్ అయింది వాటికి. మిర్చి మొక్కకి ఇన్ని రోజులు అయితే పూత అదేం లేదు. ఒక 10 days నుంచి అసలు వడిలిపోయినట్టే ఉండే మొక్క. ఇంకా మల్లె ఆకు కూడా నెక్స్ట్ వీడియోలో మల్లె ఆకు అయితే తీసేస్తాను మొత్తం కూడా. ఇక్కడ దొండపాదికి, ఇక్కడ క్రీపర్ రోజ్ ఉంటుంది కదా, అన్నిటికైతే ఇవ్వడం జరిగింది. ఇది చాలా హెల్ప్ అవుతుంది. అలాగే నా గార్డెన్లో ఇక్కడ మొత్తం కూడా పువ్వులు ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగా వస్తున్నాయో. కొన్ని మందారాలు అయితే నిర్జీవంగానే ఉన్నాయని చెప్పొచ్చు. మందారాలు ఏంటంటే ఎండకు ఇన్ని రోజులు పోషకాలు లేకైతే కొంచెం మొక్క అయితే ఇదైపోయింది. మనం ఇచ్చిన తర్వాత అయితే రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలాంటి సింపుల్ ఫర్టిలైజర్ చేసి మొక్కలకి ఇవ్వండి. చాలామంది మనం చూపించేవి ఎంత యూజ్ఫుల్ అయినా కూడా వాళ్ళు ఏదో ఒకటి అయితే అనకుండా ఉండరు. సో అది ఇది అని అంటున్నారు. ఎందుకంటే మన రిజల్ట్ కూడా మీకు ఇక్కడ చూపిస్తూనే ఉన్నాం కదా ఫ్రెండ్స్, చూస్తూనే ఉన్నారు కదా. సింపుల్ మీకు తెలుసుంటే చేసేయండి. తెలియని వాళ్ళు కూడా చాలా మెంబర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. ఇంత చక్కగా పూసే పువ్వులు ఇప్పుడు ఎండకి ఎలా అయిపోయాయి చూడండి. అసలుకి ఎంత గుత్తులుగా మొగ్గలు అయితే ఎంత చక్కగా వస్తాయంటే మన గార్డెన్. వర్షాకాలంలో ఆటోమేటిక్గా మొక్కలు అనేది బాగుంటాయి వర్షకు ఆ వెదర్కి. సమ్మర్లో ఏంటంటే కొంచెం వెదర్కి ఇవన్నీ కూడా ఇదైపోతూ ఉంటాయి. కాబట్టి మనం ఫర్టిలైజర్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ చూసారు కదా ఎన్ని వచ్చినాయో. అలాగే ఇక్కడ నేను ఇక్కడ చూడండి ఇది నిమ్మ మొక్క. అసలు ఇదైతే మొత్తం ఎండలో ఉండేలా అయిపోయిందంటే దీన్ని రీపాట్ కూడా చేసుకోవాలి. నిమ్మ మొక్కకి ఎప్పుడైనా సరే బనానా బెల్లంతో చేసిన ఫర్టిలైజర్ ఇచ్చినాం అనుకో అసలు నిజంగా కూడా
అది వెంటనే పూత అనేది ఎక్కువగా వస్తుంది, ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. మళ్ళీ చేయాలి, ఇంకా ఊరి నుంచి వచ్చాను కదా, ఇంకా మొక్కలన్నీ చేసేసుకోవాలి మంచిగా. ఇలా అయితే కొన్ని మొక్కలకైతే మళ్ళీ ఇచ్చాను. ఈరోజు చూడండి పువ్వులు ఇలా పూసినాయి, మందారాలు. మనంతా మనం లేకపోతే అసలు పువ్వులు కాదు కదా, ఏమీ రాలేదు. ఇంకా వచ్చి రాగానే 2-3 డేస్ నుంచి ఇస్తూనే ఉన్నాం కదా పోషకాలు మంచిగా. ఇక్కడ ఈ మందార కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు నేనైతే ఊరి నుంచి రాగానే దారుణమైన సిచ్యువేషన్లో ఉండే మొక్కలైతే ఓన్లీ వాటర్ ఇస్తే అలా మంచిగా ఉండవు కదా. ఇంకొక గులాబీ చెట్టు చూడండి ఎంత చిన్నగా పోసిందో. ఇక కనకాంబరాలు అయితే యాజ్ యూజువల్గా అప్పట్లాగే బాగానే వస్తున్నాయి. ఇంకా నేనే ఈ మధ్య కొయ్యట్లేదు అసలు పువ్వులు అయితే. ఇంకా బాగానే వచ్చినాయి అయితే, ఇంకా కొయ్యలేదు కాబట్టి సీడ్స్ కూడా చాలా ఉన్నాయి వీటిపైన. ఎందుకంటే వాటర్ వేస్తున్నప్పుడు సీడ్స్ అయితే చిటపటమని అన్ని మొక్కల్లో పడుతున్నాయి. ఎందుకంటే వర్షాకాలంలో మంచిగా ఇవి క్రాప్ అనేది వస్తుంది వీటికి. అదే మళ్ళీ వర్షాకాలంలో మంచిగా ఏంటంటే సీడ్స్ పడి మొలకెత్తుతాయి. అలాగే ఒకే ఒక మల్లె మొగ్గ కూడా ఉంది, ఇది కూడా కోసిన. ఇక అవన్నీ ఆకు తీయాలి. చూసారు కదా, ఊరి నుంచి వచ్చేసరికి అన్ని ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు పువ్వులు కూడా మంచిగానే వస్తున్నాయి. ఏదైనా సరే మనం మొక్కలకి మన నుంచి ఎంతో కొంత ఇచ్చినామనుకో అవి ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఇక్కడ దేవగన్నేరు ఇవన్నీ కూడా ఎంత చక్కగా వచ్చినాయో. ఇక్కడ కరివేపాకు కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయో. కరివేపాకు కూడా అసలు మాకు నీళ్ళు పోయమన్నాను కదా, వాళ్ళు కూడా ఆ రోజు కోసుకెళ్ళేవారు, అందుకే ఇప్పుడు మొక్క నిండా ఆకైతే లేదు. ఇక్కడ చూడండి మందార మొగ్గలు ఎంత బాగా వచ్చినాయో. మందార మొగ్గలు ఇవి ఈరోజు బ్లూమ్ అయితే ఇంక నేను వెళ్ళలేదు ఈరోజు. ఇది నిన్న తీసిన వీడియో చూడాలి, బ్లూమ్ అయినాలే ఆల్రెడీ మొగ్గలు అయితే. ఇదైతే మంచిగా బుష్గా చాలా పెద్దగా వస్తుంది. ఇది కూడా ఇంకో మొక్క కరివేపాకు చూడండి ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో. ఇలా అయితే ఉన్నాయి ఊరి నుంచి వచ్చాక మొక్కలు అయితే. చూడండి ఈ మే కంప్లీట్ అయ్యి జూన్ కూడా వస్తుంది. ఇంకా చామంతి మొగ్గలు చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా వస్తూనే ఉన్నాయి చామంతి మొగ్గలు. ఎందుకంటే పోషకాలు వాటికి కూడా మంచిగా అందుతున్నాయి కాబట్టి అసలు ఇంకా కంటిన్యూస్గా అలా పూస్తూనే ఉంటాయి అనుకుంటా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ సింపుల్ ఫర్టిలైజర్ ఇవ్వండి. బియ్యం కడిగిన వాటర్లో ఒక్క బెల్లం ముక్క అలాగే ఎగ్షెల్స్ అప్పటికప్పుడు ఆమ్లెట్ వేసుకుని వేయండి. వెజిటేరియన్ అయితే బనానా బాగా పండు పండింది వేయండి. ఇది మొక్కలకు చాలా హెల్ప్ అవుతుంది, ఒక్కసారి ట్రై చేయండి. ఎండాకాలంలో అసలు మీ మొక్కలు నిర్జీవాన్ని కోల్పోతాయి కాబట్టి ఇలాంటి ఇచ్చినట్టుగా వాటికి ఊపిరి అందినట్టుగా అవుతుంది. చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా యూజ్ఫుల్ వీడియో ఇదైతే. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. మళ్ళీ మల్లె చెట్టు ఆకు తీసినాకనైతే మొగ్గలు అయితే ఇలా వస్తున్నాయి, ఇంకా తీయలేదు. ఇది మొన్న 3rd టైం తీసినప్పుడు వచ్చిన మొగ్గలు ఇవి. మళ్ళీ ఇప్పుడు కూడా నేను తీస్తాను, తీసిన తర్వాత మీకు తప్పకుండా అప్డేట్ అయితే ఇస్తాను మళ్ళీ మొగ్గలు ఎలా వస్తున్నాయి ఏంటనేది కూడా. ఎందుకంటే మనకు ఇంకా జూలై వరకు కూడా మల్లె పువ్వులు అయితే పూస్తాయి. అయితే మా మొక్క ఎలా అంటే ఎప్పటికీ ఒక 4 పువ్వులు అయితే పూస్తూనే ఉంటుంది. ఇక్కడైతే మన ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్ద సైజులో ఇలా వచ్చాయి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని